మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సంసిద్ధత కొనసాగుతూనే ఉంది. 4/3 మెజారిటీతో ఘన విజయం సాధించిన మహాయుతి తరపున ముఖ్యమంత్రి ఎవరనేది స్పష్టం కాలేదు. ముంబైలో నిన్న జరగాల్సిన ఈ కూటమి ముఖ్య నేతల భేటీ వాయిదా పడింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. దీంతో కూటమి నేతలు రేపు సమావేశం కావచ్చునని తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం డిసెంబర్ 2న లేదా ఆ తర్వాతే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అధికార పంపిణీపై మహాయుతి నేతలైన దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. మహాయుతి నేతలు ఢిల్లీ నుంచి ముంబై చేరుకున్నప్పటికీ నిన్న వారు సమావేశం కాలేదు. మరోవైపు నిన్న సాయంత్రం ఏక్నాథ్ షిండే సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లినట్లు శివసేన వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర సీఎం రేసులో కొత్తగా మురళీధర్ మోహోల్ పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ పూణే ఎంపీ అయిన మురళీధర్ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. గతంలో పూణే మేయర్గా పనిచేశారు. రాజకీయ వర్గాల్లో పెద్దగా ప్రచారంలో లేని మురళీధర్ను బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సూచిస్తున్నట్లు సమాచారం. సీఎం పదవికి పోటీ పడుతున్న దేవేంద్ర ఫడ్నవీస్కు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.